ఈ రోజు నుంచి భద్రాచలంలో పట్టణంలో ఉన్నటువంటి వేరే ఆసుపత్రిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు మెరుపు సమ్మెకి దిగడం జరిగింది. ఈ సమ్మెలో గత 3 నెలల కాలంగా రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలను చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఐ వాటికి సంబంధించినటువంటి డబ్బులు కార్మికుల వాటా కట్ అవుతుంది, కానీ ఆ కట్ అవుతున్న వాటా వాళ్ళ అకౌంట్ లో పడుతుందో లేదో క్లారిటీ లేనిటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. వాటికి సంబంధించినటువంటి తోక చిట్టీలు ఇచ్చి వాటికి సంబంధించినటువంటి లెక్కల్ని వెంటనే తెలియజేయాలని, అత్యంత నిర్లక్ష్యంగా కాంట్రాక్ట్ కార్మికుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టి అతనికి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు కార్మికులు మెరుపు సమ్మెకి దిగడం జరిగింది. ఈ సమ్మె ఈ రోజు కొత్త కాదు. వేతనాలు పెండింగ్ పడిన ప్రతి సందర్భంలో గత 3 నెలలుగా ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు, స్థానికంగా ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు ఇవాళ గత జూన్ 10వ తారీఖున ఇట్లాంటి సమ్మె ప్రారంభించిన రోజు వారే స్వయంగా కార్మికుల దగ్గరికి వచ్చి కాంట్రాక్టర్ ని వారం రోజుల్లో పిలిపిస్తాము, మొత్తం పెండింగ్ వేతనాలన్నింటినీ చెల్లిస్తాము, ఎక్కడా కూడా మీకు భవిష్యత్తులో వేతనాల సమస్య లేకుండా చేస్తాము, అవసరమైతే కాంట్రాక్టర్ యొక్క కాంట్రాక్ట్ ని రద్దు చేసి ఆయన్ని బ్లాక్ లిస్ట్ లో పెడతామని చెప్పేసి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చిన మీదట జూన్ 10వ తారీఖున సమ్మె విరమించి కార్మికులు విధుల్లో చేరారు. జూన్ 10 నుంచి జూలై 10 అయిపోయింది. జూలై 10 నుంచి ఆగస్టు 10కి వచ్చాం. 2 నెలలు దాటింది. ఈ 2 నెలల కాలంలో మళ్ళీ తిరిగి వేతనాలు 3 నెలలు పెండింగ్ పడ్డాయి. వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ ఈ రోజు భద్రాచలం ఏరియా హాస్పిటల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికుల సమస్య పరిష్కారం కాకుండా పెండింగ్ లోనే ఉంది. ఈ రోజు ఇక్కడ సూపరింటెండెంట్ గారిని అడిగితే ఇవాళ ఏం చెప్తా ఉన్నారు? ఇవాళ ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వట్లేదని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని అడిగితే ఏం చెప్తుంది? డబ్బులు లేవని చెప్పి చెప్తా ఉంది. నెలల తరబడి పెండింగ్ లో ఉన్నాయని చెప్పి చెప్తా ఉంది. అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చేటువంటి పేషెంట్లకి 24 గంటల పాటు సేవలు అందిస్తూ వాళ్ళ రక్తాన్ని వాళ్ళ చెమటని ధారపోసి వాళ్ళ యొక్క శక్తియుక్తులు మొత్తం వడ్డీ మొత్తం సేవలు చేసేటువంటి ఇట్లాంటి కార్మికులకి కడుపు కాలేటట్టు చేసి వేతనాలు లేకుండా రోడ్లు పడేసినటువంటి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లుండి భద్రాద్రి ఖమ్మం జిల్లాల పర్యటనకు వస్తా ఉన్నారు. ఈ ఉమ్మడి జిల్లాలో 3 మంత్రివర్యులు ఉన్నారు. ఈ 3 మంత్రివర్యులు ఇవాళ ఈ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క పెండింగ్ వేతనాల మీద స్పందించాలి. వెంటనే ఆ సమస్య పరిష్కారం చేయాలి. 3 నెలల పెండింగ్ వేతనాలు ఇవాళ అకౌంట్ లో పడే వరకు, అలాగే కాంట్రాక్టర్ యొక్క కాంట్రాక్ట్ ని రద్దు చేసి అతన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేదాకా ఈ సమ్మె నిరవధికంగా కొనసాగుద్ది. ఎట్టి పరిస్థితుల్లో సమస్యలు తీరకుండా పరిష్కారం కాకుండా ఈ సమ్మెను విరమించేది అని చెప్పేసి సిఐటి స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసే చర్యలకి కుట్రలకి పాల్పడితే అంతకు రెట్టింపుగా సిఐటి నాయకత్వంలో ఉన్న మిగతా అన్ని రంగాల కార్మికులను వీళ్ళకి మద్దతుగా రోడ్డు మీద తీసుకొచ్చి ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు మన భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషను, పేషెంట్ కేరు, సెక్యూరిటీ, ఇతర విభాగాల్లో పనిచేసే సుమారు 100 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు. వారికి 3 నెలలుగా జరిగేది 4వ నెల వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పేరుకేమో పెద్ద ఊరు దెబ్బలాగుంది మన భద్రాచలం పరిస్థితి. ఏరియా హాస్పిటల్ చూస్తే అనేక పోరాటాలు చేసి అమరులు రాజయ్య గారు, బుజ్జి గారు, మిడియం బాబురావు గారు వారి హయాంలో ఎన్నో పోరాటాలు చేసి దీన్ని 200 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దారు. కానీ ఇక్కడ డాక్టర్లు లేరని చెప్పేసి ఇదే హాస్పిటల్ ముందు సిపిఎం పార్టీగా ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ అదే కార్మికులు వేతనాలు లేక ప్రతిసారి ఇక్కడ సమ్మె చేయటం, 1 నెల వేతనం వేయటం. అదే సమ్మె చేయకుండా లేదా వీళ్ళు ఏ ఆందోళన చేయకుండా మాత్రం ఒక్కసారి కూడా వీళ్ళ వేతనం పడేటువంటి పరిస్థితి లేదు. ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే కార్మికులు సమ్మె చేసినప్పుడు మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ఆయన ఇంటికి వెళ్ళి కలిసాం, ఆయన క్యాంప్ ఆఫీస్ లో కలిసాం. స్వయంగా ఆయన వచ్చి ఇక్కడ మీటింగ్ కూడా పెట్టారు, పాలక మండలి మీటింగు. అయినా సరే సమస్య పరిష్కారం కాలేదు. ఇది వాళ్ళకు వచ్చే అరకొర జీతం నెలకు 9,000 వస్తాయి. ఈ 9,000 రూపాయలకి అప్పులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది నేను సందర్భంగా చెబుతా ఉన్నాం. ఇవాళ పర్మనెంట్ ఉన్నటువంటి వాళ్ళకే
లక్షల లక్షల జీతాలు వస్తుంటేనే వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఇలా అరకొర జీతం వచ్చే వీళ్ళని ఇలా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇలా సిఐటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే మొండికి లేదంటే పట్టుదలకు పోకుండా ఆ కార్మికుల కడుపు మంటని దృష్టిలో పెట్టుకొని వెంటనే వాళ్ళ జీతాలు విడుదల చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తాం. గత 3 నెలలుగా వేతనాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది 4వ నెల నడుస్తుంది. అయినా వచ్చిన ప్రతి ఒక్క అధికారులకు మేము మా హక్కుల పూర్వంగా మేము లెటర్లు ఇస్తానే ఉన్నాము. ఎవరు వచ్చినా మేము ఇస్తామమ్మా చూస్తామని అంటున్నారు. కానీ ఇంతవరకు 4 నెలలు నడుస్తుంది కానీ శాలరీలు అయితే లేవండి. మేము ఎంతగానో చేయాలి, ఎత్తి చాకరీ చేయాల్సి వస్తుంది. ఈ హాస్పిటల్ కు మాకంటూ ఒక బాధ్యతగా ఎవరు లేరండి. అందరూ పని చేపించే వాళ్ళే ఉన్నారు, చెప్పడానికే ఉన్నారు. కానీ మీకు జీతాలు రావట్లేదు కదమ్మా ఇన్ని నెలల నుంచి మీరు ఎలా చేస్తున్నారు అనేది ఇంతవరకు స్టాఫ్ లో ఎవ్వరు కూడా మమ్మల్ని అడిగే వాళ్ళు లేరండి. ఏంటంటే అసలు ఎవరికి చెప్పాలి, ఎవరితో అడగాలి, మా శాలరీలు ఎవరిని అడగాలనేది మాకే అర్థం లేదండి. ఆ కాంట్రాక్టర్ అసలు ఎవరో అతను ఎలా ఉంటాడో ఇంతవరకు కూడా మేము ఇంతవరకు అతను చూడలే. మా పిఎఫ్లు ఎంత వస్తున్నాయో, ఈఎస్ఐ ఎంత కట్ అవుతుంది అనేది కూడా మాకు ఇంతవరకు క్లారిటీ లేదు. మాకు కావాల్సింది ఏంటంటే అసలు ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి మాకు నేరుగా ఎంత మాకు శాలరీ వస్తుందో అంతే మాకు గవర్నమెంట్ ఇచ్చాము మేమందరం కలిసి. సార్ మరి ఇలా సార్ మరి మాకు జీతాలు ఆగిపోయినాయి అంటే ఏంటయ్యా నువ్వు మాట్లాడలేదా, కాంట్రాక్ట్ ను పిలిపించని పిఓ గారు అదే మాట చెప్పారు. ఇంతవరకు లేదు. మొన్న కమిషనర్ గారు వచ్చారు, కమిషనర్ గారు కూడా చెప్తే ఏమన్నాడని 3 నెలలు నేను నేర్పిస్తానమ్మా అన్నారు. వారం వెళ్ళిపోయింది, కనీసం ఇంతవరకు కూడా లేదండి. మా బాధ ఎవరికి చెప్పాలనేది అర్థం కావట్లేదు. అందుకే దయచేసి మాకు 3 నెలల వేతనాలు పెండింగ్ ఏం లేకుండా వేసిందాక ఈ సంబంధించి మేము లేవని కోరుతున్నాం.